వామ్మో రే డోరేమాన్ సార్ ఎందుకు పిలిపించారంటావురా? నాకు చాలా భయంగా ఉందిరా బాబు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు రే షించాన్. చాలా అంటే చాలా భయంగా ఉందిరా బాబు. మీ ఇద్దరికేనేంట్రా బాబు, నాకు కూడా చాలా భయంగా ఉంది. కానీ ఎందుకు దేనికి పిలిపించారు ఏంటో అసలు. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరినీ నిన్న పేరెంట్స్ని తీసుకురమ్మడానికి గల కారణం వచ్చేసి మీ అందరూ మొన్న రాసినటువంటి ఎగ్జామ్స్, అందులో ఎవరెవరి మార్క్స్ ఎలా వచ్చాయి, ఆ రిజల్ట్ బెస్ట్ ఉందా లేకపోతే నార్మల్ గా ఉందా, ఇది తెలియజేయడం కోసమే మీ పేరెంట్స్ అయితే ఇక్కడ పిలవడం అయితే జరిగింది. వామ్మో ఎగ్జామ్ రిజల్ట్ చచ్చావరా దేవుడా. ఓకే మై డియర్ ఆల్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ సబ్జెక్ట్ చెప్పేటువంటి ప్రతి టీచర్ ఎక్కడైతే ఉన్నారు ఆ టీచర్స్ తోనే మీ అందరి యొక్క మార్క్స్ అయితే ఈరోజు చెప్పించుతున్నా. ముందుగా వచ్చేసి డంటే, మీ దగ్గర నుంచి ప్రారంభిద్దాం. మేడమ్స్ అండ్ సర్స్, లేట్ చేయకుండా సబ్జెక్టు అలానే దాని మార్క్స్ అయితే చెప్పండి. ఓకే సార్, మ్యాథ్స్ లో వచ్చేసి 100/100 కొట్టాడు. ఎస్ సార్, నా దీంట్లో కూడా సోషల్లో అయితే 99 మార్క్స్ తెచ్చుకున్నాడు. సార్, ఇంగ్లీష్ లో వచ్చేసి దగ్గర దగ్గర 95 మార్క్స్ తెచ్చుకున్నాడు. సార్, తెలుగులో వచ్చేసి 80 మార్క్స్ తెచ్చుకున్నాడు. అండ్ సైన్స్ లో వచ్చేసి 98 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. శబాష్ డంటే, ఇలానే చేయాలి. చాలా అంటే చాలా చక్కగా నువ్వైతే చదివావు. తెలుగు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జూలీ, నీ యొక్క మార్క్స్ అయితే చూద్దాం. వామ్మో ఈ ప్రిన్సిపల్ సార్ వచ్చేస్తున్నారా బాబు. ఈ అంతకుడి బాబుకి మన రిజల్ట్ తెలిసిందంటే అంతే సంగతులు. సార్, జూలీ వచ్చేసి మ్యాథ్స్ లో ఎప్పటి నుంచో తోపు, 100/100 కొట్టేసింది సార్. సోషల్లో వచ్చేసి చాలా బాగా చేసింది, 95 మార్క్స్ వచ్చాయి సార్. ఇంగ్లీష్లో చూసుకోకర్లేదు సార్, 100/100 వచ్చేసాయి. అలానే తెలుగులో వచ్చేసి వావ్, తెలుగులో కూడా 100 వచ్చాయి సార్. అండ్ సైన్స్ లో వచ్చేసి 91 మార్క్స్ వచ్చాయి సార్. శబాష్ జూలీ, కీప్ ఇట్ అప్, ఇలానే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పింకీ, నీ యొక్క మార్క్స్. పింకీకి 91 మార్క్స్ వచ్చాయి సార్ మ్యాథ్స్ లో. సోషల్లో వచ్చేసి 99 వచ్చాయి సార్, చాలా బాగా రాసింది. ఇంగ్లీష్ లో వచ్చేసి 100/100 ఎగ్జాక్ట్ గా దింపేసింది సార్. అండ్ తెలుగులో వచ్చేసి 99 వచ్చాయి సార్, చాలా బాగా రాసింది. అండ్ సైన్స్ లో వచ్చేసి 95 వచ్చాయి సార్. వావ్ వావ్ వావ్, శబాష్, చాలా అంటే చాలా చక్కగా రాశారు. మీ వల్ల మన యొక్క స్కూల్ పరువు అయితే నిలబడుతుంది. నెక్స్ట్ ఇంకీ, పింకీ, పాంకీ, వీళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే చూద్దాం. అందరూ చక్కగానే రాశారు, మనం తప్ప. అవునరా బాబు, నిజంగానే ఏమవుతుందో ఏంటో. వావ్ సార్, వీళ్ళ ముగ్గురికి 99 వచ్చాయి. సోషల్లో వచ్చేసి 98 వచ్చాయి సార్ ముగ్గురికి. ఇంగ్లీష్ లో వచ్చేసి 99, 98, 99. వావ్. అండ్ తెలుగులో వచ్చేసి 91, 92, 95. సైన్స్ లో అందరికి 100/100 వచ్చాయి సార్. వావ్, శబాష్ శబాష్ శబాష్, చాలా అంటే చాలా చక్కగా రాశారు. మీ పిల్లల్ని ఇలానే చదివించు. సూపర్ అమ్మా ఇంకీ, పింకీ, పాంకీ, మీరు ఎంతో మంచిగా చదువుతున్నారు. చిన్న పిల్లలైనా కూడా మన స్కూల్కి గొప్ప పేరు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వావ్, ఏ పీటర్, నువ్వు చాలా చక్కగా రాసావు నాన్న ఈసారి. ఇదిగోండి సార్, మీరు ఇంకా కొట్టాల్సిన అవసరం లేదు మీ అబ్బాయిని, ఎందుకంటే చాలా అంటే చాలా చక్కగా రాశాడు మీ అబ్బాయి. ఇంత మంచిగా రాస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. మొత్తం అన్ని 100/100 వచ్చాయి. అలానే మేడం, మీ యొక్క పాప కూడా చాలా అంటే చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. అన్ని 99 వచ్చాయి. ఎంత బాగా రాసిందంటే ఎవ్వరూ ఊహించలేదు. టాప్ 2 ర్యాంక్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ ఫ్రాంక్లిన్ సార్, ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇంటి దగ్గర వాళ్ళకి ఏం పెట్టి చదివిస్తున్నారు నాకు అర్థం కాక అడుగుతున్నా. డైలీ పాలు ఇస్తున్నాను, అలానే బాదం పప్పు పెడుతున్నాను, జీడిపప్పు పెడుతున్నాను సార్. ఎందుకు సార్ అలా అడిగారు? మంచిగా రాశారా? సారీ సార్, మీరు నా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు మీరు అనుకున్నంత ఏం రాయలేదు. ఒక్కొక్కరికి 50 దాటి 50, 60 లేదా 70, అంతకు మించి ఎక్కువ ఎవ్వరికి రాలేదు. అందరూ యావరేజ్ గానే రాశారు సార్. మీ వైపు ఉన్న ముగ్గురు అలానే రాశారు. అయ్యో బాబోయ్ సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు నాకు ఒంట్లో బాగోలేదు, అందుకే అలా రాయాల్సి వచ్చింది. నేను కూడా దాని వల్ల రాయలేకపోయాను సార్, మమ్మల్ని క్షమించండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా రాస్తాం. సరిగ్గా రాయడం చేత కాదు వీళ్ళు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ అంట. అవునవును, మన పిల్లల కన్నా చాలా చీప్ గా ఉన్నారు వీళ్ళు. ఇంత దారుణమా? అవును, ఇంత ముగ్గురు కలిసి పెరిగారు, ముగ్గురు కలిసి పెరిగినా కూడా సరిగా రాయలేకపోయారు. ఏముందిలేండి, వాళ్ళు కలిసి పెరిగారు కాబట్టి ఏం రాయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళతో మీరెవరు స్నేహం చేయకండి, చేశారంటే మంచి బుద్ధులు రావు. వేస్ట్. రే షించాన్, డోరేమాన్, లిటిల్ సింగం, ఎంత పని చేశారా మీరు? నేను అస్సలు అనుకోలేదురా, ఈ విధంగా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇంతమంది దగ్గర అవమానిస్తారా?
ఛీ వేస్ట్ రా మీకు ఇంకా స్కూలు. సార్ నన్ను క్షమించండి సార్, ఇటువంటి వాళ్ళని స్కూల్కి తీసుకొచ్చినందుకు. పదండ్రా మీరు ఇంటికి, మీకు ఎలా చెయ్యాలో అలానే చేస్తాను. అంతేడు బాబు, మమ్మల్ని క్షమించు, మేమేం కావాలని చేయలేదు. ప్లీజ్ ఇంకొకసారి ఈ విధంగా రావు. అవునంతకుడు బాబు, ఇంకొకసారి ఈ విధంగా రానివ్వకుండా మేము చూసుకుంటాం. ప్లీజ్ ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వ మాకు. నెక్స్ట్ టైం నుంచి చాలా అంటే చాలా చక్కగా రాస్తాం, నీకు మంచి పేరు తీసుకొస్తాం. ప్లీజ్ అంతకుడు బాబు, ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేవా? మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయి, టీసీ తీసుకొచ్చేకు. మళ్ళీ మేము స్కూల్ చదవలేము. ప్లీజ్ అంతకుడు బాబు, ఈ ఒక్కసారికి. ఆపండ్రా మీరు మీ అబద్ధాలు. ఎంత చక్కగా రాస్తారో నేను చూశాను కదా. మళ్ళీ రాస్తానంటే మళ్ళీ ఎన్నోసార్లు చెప్పినా కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఇంకెందుకురా మీకు స్కూల్ చెప్పండి, నా పరువు మొత్తం తీశారు మీరు. అరే ఫ్రాంక్లిన్, ఏమైంది నీకు? నీ పరువు పోయిందని ఇంత బాధపడుతున్నావా? ఆ పరువు తీసుకొచ్చే పని నేను చేస్తాను. నేను స్కూల్ జాయిన్ అవుతాను, నన్ను జాయిన్ చేసుకో. ఏం మాట్లాడుతున్నా స్క్విడ్ డాల్? నువ్వు అనుకుంటున్నట్టు అది స్క్విడ్ గేమ్ కాదు, అది స్కూల్. అవును, అందులో చదవాల్సి ఉంటుంది. ఇలా గేమ్స్ ఆడడం గట్ట కుదరదు, అర్థమైందా? పాపం స్కూల్ ని స్క్విడ్ గేమ్ అనుకుంటుంది, అందుకని చెప్పేసి నేను వెళ్తా అని చెప్పేసి అంటుంది. ఆపండ్రా మీరు మీ యదవ సోది. ఎంత హ్యాపీగా ఉన్నారా? తను నా కోసం ఆలోచిస్తుంటే మీరు మాత్రం మళ్ళీ తన మీద జోక్ చేస్తున్నారు. ఏంటి స్క్విడ్ డాల్, నిజంగానే నీకు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఉందా? అవును ఫ్రాంక్లిన్, ఖచ్చితంగా నేనైతే స్కూల్కి వెళ్తాను. ఎలానో నాకైతే ఈ బుక్స్ మీద నాలెడ్జ్ ఉంది. షించాను, డోరేమాను, అలానే లిటిల్ సింగం వీళ్ళందరూ చదువుతూ ఉండేటప్పుడు నేను విన్నాను. నేను కూడా బాగా చదువుతాను. ఓహో, అయితే నువ్వు స్కూల్ జాయిన్ అవుతావు అనమాట. నీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నేనైతే జాయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ముగ్గురు సోమరగాళ్ళు ఉన్నారు కదా, చదువుకి తీసుకువెళ్ళినా కూడా ఏం చదవట్లేదు. అలాంటప్పుడు నువ్వే నాకు కరెక్ట్. నేను తీసుకువెళ్తే ఎంతో కొంత నాలెడ్జ్ అయినా ఉంది కాబట్టి నువ్వైతే మంచిగా పరీక్షలు రాయొచ్చు. పద, లేట్ చేయకుండా వెళ్ళి మనమైతే అప్లై చేసుకుందాం. సార్ ఇందాకలా అయిందానికి నన్ను క్షమించండి సార్. వీళ్ళు ఈ విధంగా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇంకొకసారి ఈ విధంగా మీకు బ్యాడ్ నేమ్ వచ్చేలా అస్సలు చేయండి సార్. అయ్యయ్యో లేదు సార్, అలా ఏం లేదు. మీ వాళ్ళు చాలా అంటే చాలా చక్కగానే రాశారు. బట్ అంతమందిలో మీ వాళ్ళు తక్కువ రాయడం కొంచెం బాధ అనిపించింది అంతే. మీరేం వరీ కాకండి, దానికోసం ఇక్కడికి వచ్చారా? అంటే అది అలా ఏం కాదు సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక డాల్ ఉంటుంది సార్, స్క్విడ్ డాల్ అని చెప్పేసి. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఆమె వచ్చేసి స్కూల్లో అయితే చదువుతా అని చెప్పేసి అంటుంది. వీళ్ళకన్నా చక్కగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటా అని చెప్పేసి అంటుంది. ఏంటి ఫ్రాంక్లిన్ సార్, ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర స్క్విడ్ డాల్ అంటే స్క్విడ్ గేమ్ అవి ఇవి పెడుతూ ఉంటుంది, ఆ స్క్విడ్ డాలా? వామ్మో, అది చాలా డేంజర్ సార్. బట్ మీ దగ్గర ఉండడం వల్ల మంచి తెలివిగా మారిందని చెప్పేసి నేను చాలా విన్నాను. అదే కాకుండా ఆ విధంగా చేయడం ఎప్పుడో మానేసిందంట. అది ఒక బానిసలా చేయడం వల్ల ఈ విధంగా జరిగింది, కానీ లేకపోతే జరిగేదే కాదని చెప్పేసి నేనైతే విన్నాను. అయితే దాని మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట సార్. అది వచ్చేసి బయటనే ఉంది. మీరు ఒక్క పని చేసి పెడతారా? దాన్ని చూసి మీరు లోపలికి రాణిస్తారా లేదని చెప్పేసి ఒక్కసారి చెప్పండి సార్ ప్లీజ్. అదైతే చదువుతాను అని చెప్పేసి అంటూనే ఉంది. యాక్చువల్గా నేను లోపల పెట్టుకోకూడదు, బట్ ఈ డాల్ కోసం చాలా విన్నాను. చాలా తెలివైన డాల్ అని చెప్పేసి విన్నాను కాబట్టి ఓకే ఫ్రాంక్లిన్ సార్, మీకోసం, మీరు చాలా అంటే చాలా ఏళ్ళ నుంచి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి మీకోసం మాత్రమే దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే మా స్క్విడ్ డాల్ అయితే జాయిన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆవిడ జాయిన్ చేసుకున్నందుకు. హలో మేడం, ఈ షించాన్ రీ ఎంట్రీ జరిగింది. ఇక మీదట మంచిగా చదువుతాను. మే ఐ కమ్ ఇన్? ఓకే షించాన్, యూ క్యాన్, బట్ ఈసారి మాత్రం చక్కగా చదవాలి. ఓకే మేడం, మీరు దానికోసం వరి అవసరం పని అయితే అస్సలు లేదు. ఈ స్క్విడ్ డాలు అలానే మా షించాను, డోరేమాన్ మొత్తం అందరూ చాలా చక్కగా చదువుతారు. రే, లేట్ చేయకుండా వచ్చి పిల్లలు ఎలా కూర్చున్నారో అలానే కూర్చోండి. ఓకే, అలానే కూర్చుంటాను. హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మీలానే నేను కూడా చదువుదామని వచ్చాను. ఇప్పుడు నేను కూడా మీలానే చదువుతాను, కానీ నాకు వచ్చిన దాని గురించి మీకైతే ముందుగా చెప్తాను. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. అయ్య బాబాయ్, స్క్విడ్ డాల్ వచ్చేసింది, మనల్ని చంపేస్తుంది. పరిగెడదాం పదండి, పారిపోదాం పదండి. మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్, ప్లీజ్. నో 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 నో, ఇలా జరగడానికి వీల్లేదు. ఏ స్క్విడ్ డాల్, నువ్వు మధ్యాహ్నం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత పని చేసావు? ఏ ఫ్రాంక్లిన్ సార్, మీకు బుద్ధుందా బుద్ధి లేదా? ఇటువంటి బొమ్మను తీసుకొస్తారా? అర్జెంటుగా నేనైతే ఫోన్ చేసి చెప్పాలి ప్రిన్సిపల్ సార్కి. మీకు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదా? అర్జెంటుగా ఇప్పుడు ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి చెప్పాలి. వామ్మో. హలో సార్, అర్జెంటుగా మీరైతే రూమ్ లోకి రండి. ఇక్కడ ఈ స్క్విడ్ డాల్ తీసుకొచ్చి మొత్తం అల్లరి చేస్తున్నారు. పచ్చైతే వెళ్ళి
ఎరిపోయి తాగిపో అని చెప్పేసి ఆ బొమ్మ చెప్పిన వెంటనే మన పిల్లలందరూ పారిపోతున్నారు. తొందరగా రండి సార్, తొందరగా వచ్చి వీళ్ళని కాపాడండి. అమ్మో రే డోరేమాన్, ఏంట్రా ఇలా జరిగింది? స్క్విడ్ డాల్ ఎంత పని చేసావు నువ్వు? ఇంకా అంతే సంగతులు, ప్రిన్సిపల్ సార్ మనల్ని బయటకు తోసేస్తారు. సార్ 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 ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. తన ఊత పదం సార్, అదేం కావాలని చెప్పలేదు, అది అలవాటై చెప్పిందంతే. కానీ అది వచ్చేసి ఎవరిని ఏం చేయదు, జస్ట్ నార్మల్గా చెప్పింది సార్, ప్లీజ్. ఇదిగో ఫ్రాంక్లిన్ సార్, చెప్తున్నాను కదా, అది వచ్చేసి చాలా డేంజర్. ఆ స్క్విడ్ డాల్ వచ్చేసి చూడగానే నాకు చాలా భయం అనిపించింది. బట్ నీ మీద ఉన్న నమ్మకంతోనే ఈ విధంగా పంపించాను సార్. బట్ చిన్నపిల్లల దగ్గర ఆ విధంగా అనేసరికి వాళ్ళు పారిపోయారు. ఏ మాత్రం జరగకుండా జరిగినా వామ్మో, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి ప్రెజర్ మేము తట్టుకోలేం సార్, మమ్మల్ని క్షమించండి సార్. అలాంటే ఎలా సార్? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఇదిగోండి ఫ్రాంక్లిన్ సార్, చెప్తున్నాను కదా, ఇంకొకసారి మీరు ఈ విధంగా అడిగారంటే నా దగ్గర నుంచి మీరు రెస్పెక్ట్ అయితే కోల్పోతారు. ప్లీజ్ ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి. ఓకే సార్, మీ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఈ స్క్విడ్ డాల్ అయితే ఈ విధంగా చేయనివ్వకుండా నేనైతే ఖచ్చితంగా చెప్పుకుంటాను సార్. మీరైతే ఈ విధంగా అన్నారు కదా, ఇదేమైనా చేస్తుంది హానికరం అని చెప్పేసి, కానీ మీకైతే చెప్తున్నాను, ఈ విధంగా నోట్ అంటారు రానివ్వకుండా నేను చూసుకుంటాను. ఎలా అంతేడు బాబు అలా చేయగలం? మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా స్క్విడ్ డాల్ అయితే ఆ పదం మాత్రం మానలేదు. ఇప్పుడు ఎలా చెప్పగలం మనం? నాకు తెలియదు రచించాను, మన టోనీ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు. అందుకని చెప్పేసి వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. పద, లేట్ చేయకుండా వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఓ హల్క్ ఉన్నాడు. హల్క్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏదో ఒకటి చేస్తానులే, చేసింది పెద్ద ఘనకార్యం చేసావు, మళ్ళీ ఏం చేస్తున్నాడని చెప్పేసి అడుగుతున్నావు. కాసేపు నోరు మూసుకొని ఉండు. హల్క్ మామా, ఏడు మామా, మన టోనీ మామా అర్జెంట్ గా కలవాలి. టోనీ గడా వాడు కింద ఉన్నాడురా. కిందంటే నా కింద కట్టుకోదురే, మళ్ళీ మీరు అలా అనుకుంటారేమో. వాడు కార్ పార్కింగ్ ప్లేస్ లో ఉంటాడు. ఓ, పార్కింగ్ లో ఉన్నాడా? సరే సరే, మేము వెళ్ళి కనుక్కుంటాంలే. అరే, ఇక్కడ ఈడేం చేస్తున్నాడు? రే స్పైడర్ మ్యాన్, ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా, జస్ట్ అలా శిల్పాలు చెక్తున్నాను. శిలలపై శిల్పాలు చెక్కినారు. రే రే రే, ఆ పాట పరువు తీయకురా బాబు. జస్ట్ నీ పని నువ్వు చేసుకో, ఆ పాట పరువు ఎందుకు తీస్తావు? గాయస్, మనమైతే మొత్తానికి టోనీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి అరే కింద ఉంటా అని చెప్పేసి అన్నాడు. హో, ఇక్కడే ఉన్నాడా? రామ్మ తల్లి, నీకున్నటువంటి సమస్యకి పరిష్కారం వీడే చెప్పగలడు. రే టోనీ, అర్జెంటుగా నువ్వైతే నాకు హెల్ప్ చేయాలరా. చాలా అంటే చాలా పెద్ద అవసరం పడింది నీ దగ్గర నుంచి అయితే. నువ్వు ఒక్కడే మాత్రమే చేయగలవు అని చెప్పేసి నీ దగ్గరికి అయితే వచ్చాను రా. అదే కాకుండా నాకైతే ఒక పెద్ద ఇన్సల్ట్మెంట్ కూడా జరిగింది. అందుకని చెప్పేసి నీ దగ్గరికి అయితే వచ్చాను. కాదని మాత్రం అనకరా ప్లీజ్. కానీ ఏంట్రా ఇక్కడ ఇంత పెద్ద సెటప్ చేసావు? ఏంటి సంగతులు? పెద్ద బెడ్ పెట్టావు, అలానే లైట్స్ పెట్టావు. అదొచ్చేసి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను రా. సారీ, ఎక్స్పెరిమెంట్ కాదు, ఆల్రెడీ అయిపోయింది. కొన్ని చిప్స్ ఉంటాయి చూసావా, అంటే నువ్వు ఆల్రెడీ విన్నే ఉంటావేమో అనుకుంటున్నాను. మా అవెంజర్స్లో వచ్చేసి ఎవరికైనా పవర్స్లో ప్రాబ్లం వచ్చిందనుకో, వాళ్ళకు వచ్చేసి ఇక్కడ పడుకుండి పెట్టి కాస్త ట్రీట్మెంట్ చేస్తాను, ఆపరేషన్ చేసి అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ చిప్ తీస్తాను మైండ్లో నుంచి. అది తీసి ఇంకో కొత్త చిప్ యాడ్ చేశాను అనుకో, వాళ్ళ పవర్స్ వచ్చేసి మళ్ళీ చాలా అంటే చాలా పూర్తిగా ఇంక్రీజ్ అయిపోతాయి. అమ్మ బాబోయ్, ఏంట్రా బాబు చిప్ అని చెప్పేసి ఏదో అంటున్నట్టు టోనీ మామ. దాన్ని కనుక పెట్టినట్లయితే పోయిన పవర్స్ కూడా మంచిగా యాక్టివేట్ అయిపోతాయంట. అవును సించాన్, ఆ చిప్ కనుక మన స్క్విడ్ డాల్ కి పెట్టినట్లయితే, అంటే అందులో ఉన్నది కాకుండా మన స్క్విడ్ డాల్ తెలివితేటల కోసం పెడితే మాత్రం భలే పనిచేస్తుందిరా. అయ్యి చిప్పు నాకు కావాలి, నాకు పెట్టేయండి. నేను తెలివైన దానిలా మారిపోదాం అనుకుంటున్నా. మారుదు. రే టోనీ, విన్నావు కదా, నాకైతే ఈ హెల్పే కావాలరా. నేనైతే నార్మల్గా వచ్చాను, అంటే నువ్వేమైనా ఉపాయం చెప్తావేమో చెప్పేసి. కానీ నువ్వైతే ఏదో చిప్ అని చెప్పేసి అంటున్నావు కదా, అటువంటి చిప్పు మా స్క్విడ్ డాల్లో కూడా పెట్టాలరా. పెట్టినట్లయితే స్క్విడ్ డాల్ మంచి తెలివైన దానిలా మారి అప్పుడు మళ్ళీ స్కూల్లో నేనైతే జాయిన్ చేయొచ్చురా. నా ఇన్సల్ట్మెంట్ కూడా తగ్గుతుంది. నాకు పోయినటువంటి పరువు అక్కడే తెచ్చుకోగలను. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేసి నువ్వే ఆ యొక్క చిప్పు పెట్టరా ప్లీజ్. ఏంట్రా అంత కూడా సడన్ గా అలా అన్నావు? ఇప్పటికిప్పుడు తన కోసం చిప్ తయారు చేయాలంటే చాలా కష్టం అవుతుందిరా. బట్ నా దగ్గర అయితే ఇంకొక చిప్ ఉంది. ఆ అమ్మాయి ఒక 95% వరకు చాలా యాక్టివ్గా ఉంటుందిరా. అదైతే పెట్టాలంటే పెడతాను, ఓకేనా? పెడతాను కాదురా బాబు, తొందరగా పెట్టారా. పాపం నీ హెల్ప్ కోసం వాళ్ళైతే వచ్చారు. లేట్ చేయకుండా తొందరగా కానిచ్చామంటే మన పని మనం చూసుకుందాం. అవును టోనీ, మనం ఇప్పుడు వచ్చేసి మన హంతకుడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకైతే ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ మాత్రం హెల్ప్ చేయకపోయినా కూడా మనమైతే వేస్ట్. అందుకని చెప్పేసి మనమైతే లేట్ చేయకుండా మన హంతకుడానికి కూడా హెల్ప్ చేద్దాం. సరే, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆ చివరి చిప్పు అదొక్కటి మాత్రమే యూజ్
యూజ్ చేయగలను. తర్వాత ఇంకొంచెం మంచిగా అప్డేట్ చేసి అప్పుడు చేయొచ్చు. లేట్ చేయకుండా స్క్విడ్ డాల్ అయితే పడుకుని పెట్టండి బెడ్ మీద. ఓకే స్క్విడ్ డాల్, నువ్వు అసలు కథలను కూడా కదలకూడదు. నేనైతే మొత్తం వర్క్ చేస్తున్నాను. నీ మైండ్లోకి ఆ యొక్క చిప్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నువ్వు మాత్రం కదలకు. కదిలావంటే ప్రాసెస్ మొత్తం నాశనం అయిపోతుంది. ఓకేనా? ఏం చేస్తావో ఏంటో తొందరగా చెయ్యయ్యా స్వామి. నేను తొందరగా తెలివైందల్లా మారిపోవాలి. కానీ నా మైండ్లోకి అయితే ఏం వెళ్తున్నట్టు అనిపించట్లేదు. తొందరగా చెయ్యి. నేను ఎక్కువసేపు ఇలా ఉండాలన్నా కూడా ఉండలేను. స్క్విడ్ డాల్, మన టోనీ చెప్పిన విధంగా నువ్వు మాట్లాడకుండా కాసేపు కామ్గా ఉండు. ఏ మాత్రం కదిలినా కూడా చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పేసి అంటున్నాడు కదా, అందుకని చెప్పేసి నువ్వు అలా ఉండు. ఆ చిప్పు ఎంటర్ అయిపోయిన వెంటనే నువ్వు మంచి తెలివైన దానిలో అయితే మారిపోతావు. అవును, నువ్వు తెలివైన దానిలా మారిపోయావంటే పోయిన పరువు అంతా తిరిగి వచ్చేస్తుంది. అంతకుడు బాబు అప్పుడు స్కూల్ మొత్తానికి తోపు అయిపోతాడు. అంతేకాదు శ్రీచాన్, అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ మూగబోతారు. ఎందుకంటే మన అంతకుడు బాబుని అక్కడే ఇన్సల్ట్ చేశారు కదా, అందుకని మన స్క్విడ్ డాల్ ఇచ్చేటువంటి జలకి వాళ్ళందరూ మూగబోతారు అంతే. ఓకే, మొత్తానికి ప్రాసెసింగ్ వచ్చేసి 95% అయితే వచ్చింది. ఇంకా 100% అయితే అవ్వబోతుంది. రెడీ, 1 2 3 కమాన్. మొత్తానికి కంప్లీట్ అయింది. ఓకే స్క్విడ్ డాల్, మొత్తానికి కంప్లీట్ అయిందంట. అరే ఏమైంది అలా మూలుగుతున్నావు? స్క్విడ్ డాల్, నీకే వినబడుతుందా నా మాటలు? ఓయ్ స్క్విడ్ డాల్, అరే ఏంటబ్బా ఇలా ఊగుతుంది? నేను ద గ్రేట్ అబోమినేషన్ లా మారిపోయాను. నాకు చాలా శక్తులు వచ్చాయి. సూపర్, అందరిని చితక్కొట్టేస్తాను. అందరికి చొక్కలు చూపిస్తా. వామ్మో, అంతకుడు బాబు ఏమైంది? ఓరి నాయనో, స్క్విడ్ డాల్ వదిలిపెట్టు. ఎందుకు అలా కొడుతున్నావు? అరే స్క్విడ్ డాల్, ఏమైంది నీకు? అలా కొడుతున్నావేంటి? వామ్మో, ఓరి నాయను, గట్టిగా తగులుతుందే, వదిలిపెట్టే బాబు. రే టోనీ, ఏం చేసావు నువ్వు? తెలివైన దానిలో మారుస్తావు అనుకుంటే ఇది చేత కొట్టేస్తుంది. ఇక మీదట ఈ లాస్ సెంటోస్ ని అంతం చేసేయచ్చు. అబ్బా, ఏంట్రా బాబు ఇది ఇలా కొట్టింది? రే టోనీ, ఏం చేసావురా దానికి? తెలివైన చిప్ ఇవ్వరా అంటే ఆ అబోమినేషన్ గడి చిప్ ఇస్తావా? చిద్దగొట్టేసింది. ఇప్పుడు లాస్ సెంటోస్ మొత్తం అంతం చేస్తా అని చెప్పేసి అంటుంది. అదంతా సరే గాని ఇంకా లేట్ చేయకుండా లేకంతకుడు బాబు, అది బెరిపోయింది. దరువులు తినేసి మేము లేచిపోయాం కూడా. నువ్వేంటి ఇంకా అలానే ఉన్నావు? ఏం చెప్పమంటావురా బాబు, చాలా గట్టిగా కొట్టేసింది. ఓరి నాయనో, అమ్మా, మొత్తం చితగొట్టేసిందిరా. రే టోనీ, మరి దారుణం రా ఇది. కొంచెం చూసుకొని చేయాల్సింది కదరా. ఇంతకు ఏం చేశారు నువ్వు పెడదాం అనుకుని చిప్పే కదా పెట్టావు. అయినా కూడా ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇంకేమై ఉంటది అంతకుడు బాబు, నాకు తెలిసినంత వరకు ఏదో తేడా జరుగుంటది. ఏదో బటన్ నొక్కిపోయి ఇంకో బటన్ నొక్కేసి ఉంటాడు. ఈ విధంగా జరుగుంటుంది. మొత్తం అందరినీ చెదగొట్టేసి వెళ్ళిపోయింది. అదే కదరా బాబు, చాలా దారుణరా. రే ఇప్పుడు ఏం చేద్దాం మనం? అది వచ్చేసి లాస్ సెంటోస్ మొత్తం నాశనం చేస్తా అని చెప్పేసి అంటుంది. చాలా అంటే చాలా దారుణం రా. ఇలా గనక జరిగిందంటే మాత్రం మనకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా అంటే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. సారీ రా ఫ్రాంక్లిన్, నన్ను క్షమించు. ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ విధంగా ఇంకోసారి రిపీట్ అవనివ్వకుండా నేను చూసుకుంటారా. బట్ ఇప్పుడు తన్ని మనం ఆపాలి, లేకపోతే నిజంగానే లాస్ సెంటోస్ మొత్తం అంతమైపోతుంది. అదే కాకుండా ఆ అబోమినేషన్ గాడి యొక్క పవర్స్ వచ్చేసి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మనం తొందరగా వెళ్ళి ఆపాలి. ఆపడానికి ఏదో ఒక మార్గం చూడాలిరా. ఆపడానికి మేమైతే ఏదో ఒక ప్లాన్ వేస్తాంరా, కానీ దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి మీరైతే కొత్త చిప్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందిరా. డోంట్ వరీ రాంతు కూడా, అది మేము తొందరగానే ప్రయత్నిస్తాం. తొందరగా అయిపోయిందంటే ఖచ్చితంగా మేమైతే దాన్ని నార్మల్ చేసేస్తాం. కానీ నువ్వు దాన్ని పట్టుకొని ఇక్కడి వరకు తీసుకురావాలి. దానికి నువ్వు ఏదో ఒక ప్లాన్ ఎత్తి చేయాలి. వెళ్ళు, ఆ పనిలో అయితే ఉండు. ఓకే, మరి నేను షించాన్ డోరేమాన్ గడు మొత్తం ముగ్గురు వెళ్ళి ఆ పనిలో ఉంటాం. మీరు ముగ్గురు ఈ పనిలో ఉండండి. ఓకేనా? లెట్స్ గో. ఎంత మజా వస్తుందో. ఈ అబోమినేషన్ పవర్స్ బాలే ఉన్నాయి. నేను ఆగుదామన్నా ఆగలేకపోతున్నాను. కానీ ఈ పవర్స్ వాడుతూ ఉంటే మంచి మజా వస్తుంది. దెబ్బకి కార్లు ఉల్టా పడిపోతున్నాయి. నా దగ్గర ఉన్నటువంటి పవర్స్ కంటే డేంజర్ గా ఉన్నాయి. సూపర్, నేనైతే చాలా బలంగా మారిపోయాను. ఇక్కడ ఎంత పెద్ద కారైనా, ఎంత లగ్జరీ కారైనా ఇలా అంటే అలా కింద పడిపోతున్నాయి. ఎస్, నేను చాలా పవర్ఫుల్. నాకు అబోమినేషన్ పవర్స్ వచ్చాయి కాబట్టి నేను ఏమైనా చేయగలను. ఇందాకలా నన్ను తరిమేసిన ఆ స్కూల్ ని కూడా చాలా అంటే చాలా ఘోరంగా నాశనం చేయగలను. ఈ స్కూలే కదా నన్ను ఇందాకలు ఈ విధంగా చేసింది. ఇప్పుడు ఈ స్కూల్ మొత్తాన్ని నాశనం చేసేస్తాను.
ఈ స్కూల్ని నాశనం చేసిన తర్వాత ఇంకా చదవడానికి ఎవ్వరూ రారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఏంటి సార్, నిజంగానా? ఏంటి ఒక డాలా? అదే మీరు చెప్తూ ఉంటారు స్క్విడ్ డాల్ ఏదో అని చెప్పేసి. అవునా? ఓరి నాయనో. ఆహా, మొత్తం ట్రాఫిక్ కూడా చేసేసిందా ఏంటి? పెద్ద పెద్ద బల్లును కూడా. వామ్మో సార్, తొందరగా దాన్ని ఆపాలి, లేకపోతే మన లాస్ సెంటోస్కి చాలా డేంజర్. బిల్డింగ్స్ కూడా కూల్చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ముగ్గురు ఇక్కడే ఉన్నాం. ఇప్పుడే వెళ్తున్నాను సార్. ఇప్పుడే వెళ్ళి ఎలా అయినా సరే పట్టుకుంటాను. మీరేం వర్రీ కాకండి, ఖచ్చితంగా పట్టుకుంటా. ఇదిగోండి ఆఫీసర్స్, మన లాస్ సెంటోస్లోకి వచ్చేసి ఆ స్క్విడ్ డాల్ ఉంది కదా, అదైతే చాలా గందరగోళం చేస్తుందట. ఏంటి సార్, ఏ స్క్విడ్ డాల్ ఏం చేస్తుంది? అదేనయ్యా, ఒక గేమ్ ఉంటుంది కదా, పచ్చ అయితే వెళ్ళిపో, ఎర్రిపోయి తాగిపో అని చెప్పేసి. ఆ స్క్విడ్ డాల్ అంటున్నాను, అది వచ్చేసి చాలా దారుణంగా నాశనం చేస్తుందంట మన లాస్ సెంటోస్ని. అయితే పదండి సార్, వెళ్ళి. అయ్య బాబోయ్, ఏంటి సార్ అలా గుద్దేశారు? పదండి వెళ్ళి తొందరగా దాన్ని ఎంత చూద్దాం. మన లాస్ సెంటోస్ మీదకి వస్తే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిద్దాం. గేమ్ అంటే గేమ్ అనుకుంటుంది కదా, ఇప్పుడు నిజమైన గేమ్ అంటే ఏంటో నేను చూపిస్తాను. పదండి సార్. లెస్టర్, ప్లీజ్ లెస్టర్, ఏదో ఒక విధంగా నువ్వే హెల్ప్ చేయాలి. ఆ స్క్విడ్ డాల్ వచ్చేసి అస్సలు కంట్రోల్లో లేదు. చాలా అంటే చాలా ఘోరంగా పగలగొట్టేస్తుందంట. నేను ఇప్పుడే విన్నాను, లాస్ సెంటోస్ మొత్తం చాలా దారుణంగా నాశనం చేస్తుంది. ఈ విధంగా జరిగినట్లయితే దాన్ని అస్సలు ఉంచరు. పోలీసులు పట్టుకొని ఏం చేస్తారేంటో నాకు చాలా భయంగా ఉంది లెస్టర్. ఇప్పుడు దాన్ని ఆపాలంటే నువ్వే మార్గం చెప్పగలవు. నువ్వు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. ప్లీజ్ లెస్టర్, అందుకని చెప్పేసి నీ దగ్గరికి అయితే వచ్చాను. లేట్ చేయకుండా ఏదో ఒక మార్గం చెప్పావనుకో, దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా అయినా సరే ఆపుతాను. లెస్టర్ మామ, నువ్వు అలా ఆలోచించక లెస్టర్ మామ. ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. స్కూల్ వరకు వచ్చిన దాన్ని మేము వదిలేకుండా ఇంతవరకు తీసుకొచ్చాం. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అయినా స్క్విడ్ డాల్ అనాలి, వద్దు వద్దన్నా కూడా ఈ విధంగా స్కూల్ అని చెప్పేసి అన్నది. దానివల్ల ఈ విధంగా జరిగింది. ప్లీజ్ లెస్టర్ మామ, ఏదో ఒక హెల్ప్ చేయి నువ్వు. అవును లెస్టర్ మామ, నువ్వు ఒక్కడే చేయగలవు. ఇప్పుడు నా గ్యాడ్జెట్ యూస్ చేద్దామన్నా కూడా ఏవీ పని చేయట్లేదు. అదే కాకుండా అది చాలా పవర్ఫుల్ గా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఏదో ఒక ఉపాయం నువ్వే చెప్పగలవు. చూడు లెస్టర్, ఇంతమంది అడుగుతున్నాం, మా బాధ నువ్వైతే అర్థం చేసుకుంటావని చెప్పేసి అనుకుంటున్నాను. నీ ఈ పని జస్ట్ ఒక్క 10 minutes ఆపేసి మా కోసం నువ్వేదో ఒకటి చెయ్యు ప్లీజ్. అరే అరే అరే, ఆగండి. మీకైతే నేను హెల్ప్ చేయగలను, కానీ ఆ స్క్విడ్ డాల్ ఎప్పుడైతే నార్మల్ అవుతుందో అప్పుడు మాత్రమే మీరైతే దీన్ని యూజ్ చేయగలరు. నార్మల్ అంటే ఏం కాదు, తను వచ్చేసి పవర్స్ యూజ్ చేయడం ఎప్పుడు ఆపుతుందో అప్పుడే మీరు దాన్ని ఆపగలరు. లేకపోతే ఆపడం చాలా కష్టం. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అర్థమవుతుందా? కానీ దాన్ని ఎలా ఆపాలంటే నా దగ్గర వచ్చేసి ఒక స్టన్ గన్ అయితే ఉంది. ఆ గన్ ద్వారా ఎవరినైనా సరే ఇలా అంటే అలా పడేయచ్చు. ఆ గన్ అయితే మీకు ఇస్తాను. దాని ద్వారా మీరైతే యూజ్ చేసి ఆ యొక్క స్క్విడ్ డాల్ అయితే పడేయండి. కానీ ఆ స్క్విడ్ డాల్ ని అంత తొందరగా పడేయలేకపోవచ్చు. బట్ ఈ యొక్క గన్తో ఫస్ట్ దెబ్బ కొట్టావంటే దాని యొక్క 90% పవర్స్ అయితే పోతాయి. అప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలనుకున్నా కూడా తన్నైతే చేసుకోవచ్చు. కానీ తర్వాత అది ఏం చేస్తుందో నాకు కూడా తెలీదు. నేను చెప్పిన విధంగా మీరైతే ఫస్ట్ షాట్ మాత్రం అస్సలు మిస్ చేయకండి, సరేనా? సరే లెస్టర్, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. నువ్వైతే ఇంత మంచి సహాయం చేసావు కదా, నీకెప్పటికీ రుణపడే ఉంటాం. లేట్ చేయకుండా వెళ్ళి ఆ స్క్విడ్ డాల్ అయితే ఎలా అయినా సరే కంట్రోల్ చేస్తాం. రే షిన్చాన్, డోరేమాన్, పదండ్రా, తొందరగా వెళ్ళి ఆ స్క్విడ్ డాల్ అయితే ఎలా అయినా సరే ఆపుదాం. లెట్స్ గో. ఇక మీదట ఈ లాస్ సెంటోస్ అంతా నాది, నా సొంతం. నేను అసలు ఈ లాస్ సెంటోస్ ని వదిలిపెట్టను. మొత్తం తిరిగే ప్రజల్ని, తిరిగే కార్ల్ని అన్నిటిని ధ్వంసం చేస్తాను. నేనైతే చాలా డేంజర్ గా మారిపోయాను. ఈ రోజు నాకు ఎవరు ఎదురొచ్చినా కూడా ప్రతి ఒక్కరిని చంపేస్తాను. చూడంతేడు బాబు, అది ప్రతి ఒక్కరిని చంపేస్తా అని చెప్పేసి అంటుంది. లేట్ చేయకుండా నువ్వైతే స్టన్ గా వదిలే. ఆగ్రహించాను, గాబరెందుకు? మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రం తేడా జరిగినా కూడా దానికైతే దొరికిపోతామని చెప్పేసి లెస్టర్ చెప్పాడు కదా. ఓరి నాయనో, ఏంట్రా అంత ఘోరంగా కొడుతుంది అది? మనకిప్పుడు అర్జెంటుగా అది దొరికిపోవాలరా. నిలబడి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మనం అయితే అటాక్ చేసేయచ్చు. నాకు తెలిసినంత వరకు అది ఇందాక నుంచి ఇలా కొడుతూనే ఉంది. ఖచ్చితంగా అది తెలిసిపోతుంది అనుకుంటున్నాను. మనమైతే ఇంకొక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. నా 6th సెన్స్ అయితే చెప్తుంది అంతకుడు బాబు, ఖచ్చితంగా అదైతే ఆగుతుంది అనుకుంటున్నాను. అరే అంతకుడు బాబు, మన డోరేమాన్ గడి సెన్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా వాడు చెప్పిన విధంగా జరుగుతుంది అనిపిస్తుంది. నాకు కూడా బల్బ్ అయితే వెలుగుతుంది. అవునరా, నాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది. కానీ మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి గనక కనిపించామంటే మనల్ని కూడా అలానే విసిరేస్తుంది.
ఓకే 2 మినిట్స్ అన్నారు కదా, ఆల్రెడీ 1 మినిట్ అయితే అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ తిరిగి ఉంటుందో అప్పుడు మనమైతే స్టన్ గన్ యూజ్ చేయాలి. అప్పుడు 90% పవర్ అయితే పోతుంది. అప్పుడు మనల్ని అది ఏం చేద్దాం అనుకున్నా కూడా ఏం చేయలేదు. వామ్మో ఎంత ఎత్తెగిరిందిరా బాబు. మొత్తానికి లాస్ సెంటోస్ సగానికి సగం మనుషులైతే తగ్గించేసా, ఆ కార్లన్నిటిని ధ్వంసం చేసా. ఎంత సరదాగా ఉందో. ఇంకా ఈ లాస్ సెంటోస్ బిల్డింగ్స్ కూడా వదిలిపెట్టను, మొత్తం క్లియర్ చేసి వాటిని కూడా పడగొట్టేస్తా. ఓరి నాయనో, అందుకడు బాబు ఆగినట్టుంది చూడు. మొత్తం థండర్ క్లాప్స్ అన్ని కొడుతుంది. బట్ అదైతే అయిపోయింది. లేట్ చేయకుండా వెళ్ళి ఆ స్టన్ గన్ అయితే యూజ్ చేయి. ఒక్క నిమిషం ఆగ్రహించాను, అది మన సైడ్ ఫేసింగ్ పెట్టింది. అటు తిరిగిన వెంటనే దాని మీద అయితే మన అంతకుడు బాబు వదులుతాడు. అంతకుడు బాబు జస్ట్ వెయిట్ చేయి, అదైతే తిరిగిన వెంటనే మనమైతే వదిలేయచ్చు. అదే చూస్తున్నాను రా, ఆ టైమింగ్ కోసమే చూస్తున్నాను. అది మాత్రం మనల్ని అయితే స్టేర్ చేస్తూనే ఉంది. మనం మాత్రం అస్సలు కదలకూడదు. కదిలామంటే మాత్రం మళ్ళీ దొరికిపోతాం. ఓకే 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 తిరుగుతుంది. రే మీరైతే జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి తిరిగిపోయింది. నేనైతే మెల్లగా వెళ్ళి దాని మీద అయితే స్టన్ గన్ వదులుతా. స్క్విడ్ డాల్ అయిపోయావే. ఎస్, మొత్తానికి మనమైతే స్క్విడ్ డాల్ అయితే పడేసాం. ఒరేయ్ ఎంత ధైర్యం రా నీకు, స్క్విడ్ డాల్ మీద కార్ ఎక్కిస్తావా? అమ్మో ఇదేంట్రా గన్ తీసింది. అరే దీని 90% పవర్స్ అయితే అయిపోయాయి అనుకుంటా, అందుకే గన్స్ తీసింది. ఎస్, మొత్తానికి మిగతా 10% పవర్స్ కూడా పోగొట్టేసాం అనుకుంటా. అరే లెగుస్తుంది, ఇంకొక 5% అయితే ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఇది గన్తో మాత్రమే కొడుతుంది. మనమైతే లేచి కూడా దీన్ని పడేయాలి. ఏ స్క్విడ్ డాల్ ఆగవే బాబు, నిన్ను బతికిద్దామని చెప్పేసి అనుకుంటే నువ్వేంటే బాబు ఇలా తయారయ్యావు. మొత్తానికి మనమైతే మొత్తానికి స్క్విడ్ డాల్ అయితే పడేసాం. సూపర్. ఇంకా లేట్ చేయకుండా దీన్ని మన టోనీ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. అమ్మయ్యా, మొత్తానికి సాధించావంతీడు బాబు. ఎన్ని తిప్పలు పెట్టిందో. కానీ ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా పోలీసులు కానీ వస్తే తొక్కలే, జస్ట్ తక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఎవరు రారు. వచ్చినా కూడా ఏం పర్లేదు రచించాన్. మనమైతే జరిగిందంతా చెప్దాం, ఆ పోలీసులే కనికరించి అయితే వదిలేస్తారు. వెయిట్ చేస్తున్నాను. ఎవ్వరు నాకైతే గాబరా పెట్టకండి. నేనైతే మెల్లగా అన్ని చెక్ చేసి అప్పుడు నేనైతే పెడతాను. మళ్ళీ ఏమాత్రం వేరే పవర్ వెళ్ళిపోయినా కూడా చాలా డేంజర్. అదే కదరా బాబు, నాకు చాలా భయంగా ఉంది. అందుకని చెప్పేసి నువ్వైతే ఆచితూచి జాగ్రత్తగా చెయ్యి. ఏం గాబరాలేదు, మెల్లగా చెయ్యు, అంతా సర్దుకుంటుంది. ఇదిగో మామా, ఎలానో నువ్వైతే యాక్టివేట్ చేస్తున్నావు కాబట్టి ఆ పవర్స్ అలానే అంత హైట్ ఉంది కదా, మరీ మనకు అందట్లేదు. కొంచెం హైట్ కూడా తగ్గించేలా చూడు. నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు రషించాన్. ఈ హల్క్ గడ్ ఆల్రెడీ చెప్పేశాడు రా వాడికి, అది చాలా హైట్ ఉంది. దానివల్ల నేను కూడా చాలా జెలస్ గా ఫీల్ అవుతున్నాను. అంత హైట్ ఉంటే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి కొంచెం హైట్ తగ్గించేమని చెప్పేసి అన్నా. వీడైతే ఆల్రెడీ తగ్గించేశాడు కూడా. అవునా, మంచి పని చేశారా. ఇంట్లో కూడా అది ప్రతిసారి దూరం అయితే గుద్దుకుంటుంది. మంచి పని చేశారులే. సరేరా, మీ మాటలు కాసేపు ఆగండి. నేనైతే యాక్టివేట్ చేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు ఆగితే నార్మల్ అయితే చేసేస్తా. ఓకే రెడీ, 1 2 3 యాక్టివేట్. ఓ మై గాడ్, సించాన్ డోరేమాన్ చూసారా మన స్క్విడ్ డాల్ వచ్చేసి ఎంత చిన్నగా మారిపోయిందో. వావ్ గైస్, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. అంత హైట్ గా ఉన్నటువంటి స్క్విడ్ డాల్ అయితే ఇంత చిన్నగా మారిపోయింది మళ్ళీ. కానీ ఆ హల్క్ లో ఏం మారలేదు కదా. స్క్విడ్ డాల్ నువ్వేనా ఇది? నేనే ఫ్రాంక్లిన్, నేనే. కానీ ఇందాక నన్ను అలా మార్చడం వల్ల ఏం చేశానో నాకే తెలియలేదు. కానీ ఇంత చిన్న హైట్ ఉండడం నాకు కొంచెం తేలిగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టోనీ, ఇంత మంచిగా మార్చినందుకు. అమ్మయ్యా, మొత్తానికి నార్మల్ అయిపోయింది, చాలు. కానీ స్క్విడ్ డాల్ స్కూల్ వల్లే అంతా వచ్చింది, లేకపోతే సరదాగా హ్యాపీగా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. అవును డోరేమాన్, కాకపోతే ఇంత కష్టపడి మనమైతే స్క్విడ్ డాల్ ని మళ్ళీ నార్మల్ చేసాం, అలానే చిన్నగా చేసాం. అందుకని మనకైతే సాటిస్ఫాక్షన్ గా ఉంది కదా, అందుకని మనమైతే హ్యాపీగా ఉండొచ్చు. ఓహో ఉందురు చాలా అంటే చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉందిరు. కానీ ఏ స్క్విడ్ డాల్ రా, లేట్ చేయకుండా వచ్చి కార్ ఎక్కు. సార్ ఏమైంది సార్, ఎందుకు కార్ ఎక్కాలి? ఏం చేసింది స్క్విడ్ డాల్? స్క్విడ్ డాల్ ఏం చేయలేదు కదా, అదంతా అనుకోకుండా జరిగింది సార్. దానికోసం నేను క్షమాపణ చెప్తాను. అదే కాకుండా స్క్విడ్ డాల్ వచ్చేసి మొత్తం మారిపోయింది. మంచి తెలివైనటువంటి స్క్విడ్ డాల్ అయితే మారిపోయింది. ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా నేను చూసుకుంటాను సార్, ప్లీజ్. అంటే ఈ లాస్ సెంటర్స్ మొత్తానికి ఇంత డ్యామేజ్ చేసింది వదిలేమని చెప్పేసి అంటావా? అస్సలు వదిలేదే లేదు. ఇంత దారుణం చేసిన దానికి 1 రోజైనా సరే జైల్లో పెట్టాల్సిందే, అప్పుడే
బుద్ధి వస్తుంది. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మతి స్థిమితం లేకుండా ఎవరైనా చాలా అంటే చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిన వారు ఉంటే వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు సార్? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్లేస్లో మీ కొడుకున్నాడని చెప్పేసి ఒకసారి ఆలోచించండి సార్. ప్లీజ్ మీరు ఆలోచించారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అవును బాబు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే. ఒక్క రోజైనా ఉంచకపోయినట్లయితే మా యొక్క డ్యూటీకి చాలా అంటే చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా డిపార్ట్మెంట్ కూడా చాలా పెద్ద బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వేం వర్రీ కాకు ఫ్రాంక్లిన్, నేను 1 డే మాత్రమే ఉంటాను కదా, ఇలా అంటే అలా వచ్చేస్తాను. అయ్యో ఎంత పని జరిగిపోయింది. చాలా అంటే చాలా కష్టపడి స్క్విడ్ డాల్ అయితే నార్మల్ గా మార్చాం. అదే కాకుండా చాలా తెలివైన దానిలో కూడా మార్చాం. అయినా కూడా ఆ పోలీసులు అయితే ఎలా పట్టుకెళ్ళిపోయారు చూడు. రే ఒక విషయం ఆలోచించావా? మన స్క్విడ్ డాల్ జైలుకి వెళ్ళడం గురించి పక్కన పెడితే స్క్విడ్ డాల్ జైలు అన్న పదం గాని పోలీస్ స్టేషన్ అన్న పదం గాని చాలా పర్ఫెక్ట్ గా పలికింది. అవునరా, మన డోరేమాన్ గారు చెప్పింది నిజమే. పోలీస్ స్టేషన్ అని కానీ లేకపోతే జైలు అని కానీ రెండు పర్ఫెక్ట్ గా పలికిందిరా. అంటే మన స్క్విడ్ డాల్ వచ్చేసి తెలివైన స్క్విడ్ డాల్ అయితే మారిపోయింది. మళ్ళానే ప్రతి పనులు చేస్తుంది, మళ్ళానే ఆలోచిస్తుంది. సూపర్ అసలు. ఇంకా మన స్క్విడ్ డాల్ జైలు నుంచి వచ్చినట్టునే స్కూల్కి కూడా మనమైతే జాయిన్ చేయొచ్చు. ఫ్రాంక్లిన్ సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. అంటే పిల్లలు ఆ విధంగా భయపడ్డారు కాబట్టి నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది, కానీ లేకపోతే చేసేవాడినే కాదు. మీ స్క్విడ్ డాల్ వచ్చేసి ఎంత తెలివైన దానిలా మారిపోయిందో అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పినప్పుడే అర్థమైపోయింది. మీ స్క్విడ్ డాల్ని మా యొక్క స్కూల్కి అయితే పంపించండి ఫ్రాంక్లిన్ సార్. మా యొక్క స్కూల్కి అయితే చాలా మంచి నేమ్ వస్తుంది. అరే సార్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. మా స్క్విడ్ డాల్ ని మీ యొక్క స్కూల్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. అదే కాకుండా ఇంత విధ్వంసం జరిగిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే కాకుండా మీరు ఇంత రిక్వెస్ట్ చేసినట్టు అడుగుతున్నారు చూసారా, స్క్విడ్ డాల్ ఎంత తెలివిగా మారిందో నాకైతే చాలా బాగా అర్థమైంది. గాయ్స్, మీరు కూడా చూసారు కదా, మన స్క్విడ్ డాల్ షార్ట్ అవడమే కాదు మైండ్ కూడా చాలా షార్ప్ గా తయారైందనమాట. అదే కాదంతీడు బాబు, ఇక మీదట పచ్చి అయితే వెళ్ళిపోయి ఎర్రిపైతే ఆగిపోని కూడా అనదు. అదే కాకుండా జైలు నుంచి వచ్చినప్పుడు కూడా ఒక్కసారి కూడా అనలేదు. అంటే మన స్క్విడ్ డాల్ వచ్చేసి మొత్తం మారిపోయింది. ఏంటి ఫ్రెండ్స్, మరి మీకు కూడా మారిపోయినట్లు అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా. ఒక లైక్ కామెంట్ చేసి పడేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.